హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనమైతే లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. మన ఛానల్లో ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ అండి స్టిచ్ చేయడము. సో వీడియో కేర్ఫుల్గా చూడండి. సో పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా. సో ఫస్ట్ వచ్చేసి సో ఇలా నడుము పట్టి మనం ఉంది కదా, సో దాన్ని ఇలా జాయింట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఫస్ట్ అయితే. ఓకేనా? సో ఇలా కొంచెం పక్కన పిల్లలు ఉన్నారండి. సో ఇది షాప్ కదా, సో అలాగే ఉంటుంది. సో ఇలా లైనింగ్ని సో ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఓకే, రివర్స్ సైడ్, ఇది రివర్స్ సైడ్. సో ఇలా ఫస్ట్ ఎప్పుడైనా మనము గల్ల నుంచి స్టార్ట్ చేయాలండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? సో స్టిచ్చింగ్ అనేది ఇలా, సో గల్లా నుంచి ఇలా స్టిచ్ చేయాలండి. ఓకేనా? సో పక్కన చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. ఓకేనా? సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇలా ఒక పక్కన చేతితో సో ఇలా అనుకుంటూ నీట్గా అటాచ్ చేస్తూ ఇలా ఓకేనా? ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలా నీట్గా చుట్టూ లైనింగ్ మనమైతే జాయిన్ చేసుకోవాలి. సో నాకు ఇలాగే అలవాటు అయింది. ఒక్కొక్క దాని కన్వీనియంట్ని బట్టి అటాచ్ చేస్తారండి. ఓకేనా? సో ఎవరి అలవాటుని బట్టి వాళ్ళ కన్వీనియంట్ బట్టి వాళ్ళు కుడతారు. సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మనమైతే సో కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఇలా కదా, ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ సో ఇప్పుడు ఇలా షోల్డర్ని ఇలా పట్టుకొని, ఓకేనా? సో షోల్డర్ని ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. సో ఇంకో సైడ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేయాలండి. ఓకేనా? ఇప్పుడు నడుము పట్టి వేసుకోవాలండి. ఓకేనా? సో నడుము పట్టి ఫస్ట్ టైం మనమైతే కుట్టుకున్నాం కదా, సో ఇలా నడుము పట్టి కుట్టుకున్న తర్వాత ఇలా ఫ్రీ పెట్టాలి నడుము దగ్గర, టాకాలు వేసుకునే దగ్గర. సో ఇలా అయితే చూసారండి. సో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, సో దీన్ని ఇలా కట్ చేసుకున్నాం ఇలా. సో పైనుంచి ఒక కుట్టేసుకోవాలి మనం. ఓకేనా? సో ఇలా ఫాస్ట్గా వేళ్ళతోటి అదుముకుంటూ ఇలా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇలా దీన్ని కట్ చేసుకొని సో దీన్ని అయితే పక్కన పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి సో ఫ్రంట్ పార్ట్ అండి. ఓకేనా? సో ఫ్రంట్ పార్ట్ మనకి దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఇలా మనకి రివర్స్ ఉంటుంది కాబట్టి ఇంకో ఇలా. ఓకేనా? సో ఇలా ఫస్ట్ ఎప్పుడైనా గల్లస్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఫినిషింగ్ అనేది కింద అడ్జస్ట్మెంట్ కరెక్ట్ వస్తుంది, అటాచ్ చేయడము. ఓకేనా? సో ఇలా మంచిగా చేతులతో నీట్గా అనుకుంటూ ఇలా, సో ఇలా అనుకుంటూ ఇలా
చేతులతోటి వేళ్ళతో ఇలా ఇలా రౌండ్స్ దగ్గర వచ్చినప్పుడు పాదంని సూదిలో అందులో ఉంచి సూది క్లాత్లో ఉంచి ఇలా పాదంని లేపి ఇలా రౌండ్ తిరిగిన దగ్గర మనము ఇలా తిప్పాలి. ఓకేనా? అలా తిప్పినప్పుడు ఏమవుద్దంటే ముడత రాకుండా ఉంటుంది రౌండ్స్ దగ్గర. ఓకేనా? ఇలా నీట్గా సో ఎక్స్ట్రాగా ఉన్నది మొత్తం ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా ఇలా సో కట్ చేసుకోవాలి. ఓకేనా? నేను సో ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఇలా షోల్డర్ని ఇలా పట్టుకొని సో ఇలా ఇలా సో ఇలా అయితే వేయాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మిడిల్ డాట్ వచ్చేసి ఇక్కడ ఇలా ఓకేనా? సో ఇప్పుడు చూసారా ఇలా రావాలండి షేప్ అనేది. ఓకే, ఫ్రంట్ షేప్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకో సైడ్ ఇలాగే స్టిచ్ చేసుకుందాము. ఓకేనా? సో పక్కన చాలామంది డిస్టర్బెన్స్గా ఉందండి. సో ఓకే, అదేం పట్టించుకోవద్దు, మీరు స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చూసారు కదా ఎంత ఫాస్ట్. మీరు నిజంగా నేను చెప్తున్నానండి, మీకు పర్ఫెక్ట్ ఉంటే సో వితిన్ సో 40 నిమిషాలలో మీరు 200 సంపాదిస్తారండి. 40 నిమిషాలల్లో 200. ఓకేనా? ఓకే, 40 నిమిషాలలో మనకి ఎమ్మింగ్ ఒక 20 రూపీస్ అట్లా పోయినా కూడా మీరు 180. అదే ప్రైవేట్ జాబ్లో అయితే మనం అలా చేసుకోగలుగుతాము, లేదు కదా? సో మనకి నచ్చినప్పుడు చేత కానప్పుడు కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు అండి వర్క్ అనేది. ఓకేనా? పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మంచిగా ఈజీగా చేయగలిగే పని ఇది. ఓకేనా? సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సిన్సియర్గా నేర్చుకోవాలని అనుకుంటున్నారో సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో మీ లైక్స్ అనేవి నాకు బూస్టింగ్గా ఉంటాయండి. సో ఇంకా మరిన్ని కట్టింగ్స్ బ్లౌజ్ కట్టింగ్స్ కానీ వీడియోస్ కానీ సో స్టిచ్చింగ్ వీడియోస్ కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో కాండి. సో మనకి షాప్ కాబట్టి ఎవ్రీ బ్లౌజ్ కటింగ్ అనేది వస్తూనే ఉంటుందండి. రకరకాల బ్లౌజ్ కటింగ్లు వస్తూనే ఉంటాయి. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా ఉన్న తీసేయాలి. ఇప్పుడు షేప్ పట్టీస్కి కొంచెం అతుకు పడిద్దండి. సో ఓకేనా? ఇంకా కనిపిస్తుంది షేప్ పట్టీస్ ఇలా ఆల్రెడీ నేను షేప్ పట్టీస్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ కటింగ్ వీడియో అయితే లేదండి, నాకు వీలు కాలేదు. సో నేను జస్ట్ స్టిచ్చింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను. ఓకేనా? సో దీనికి ఇప్పుడు మనం ఎదురుగా అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా సో ఎదురెదురుగా ఇలా పెట్టేసి ఇక్కడ షేప్ పట్టీస్కి అయితే జాయింట్ పడుతుందండి. సో ఇలా పెట్టి ఇప్పుడు మళ్ళీ సో దీన్ని ఇలా ఎదురుగా ఇలా పెట్టేసి ఓకేనా? సో ఇలా ఇప్పుడు షేప్ పట్టీస్. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఇంకోటి అటాచ్ చేయండి. అలాగేనా ఇంకో దాన్ని కూడా సో ఇలాగ అటాచ్ చేయండి. మనకి నీట్గా దీనిపైన ఒక టిక్కు వేసుకుంటే సో నీట్గా ఉంటుంది. మనం ఇప్పుడు సో దీంట్లో మందం క్లాత్ అనేది సో మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టేసేయండి. డబల్ లేయర్ అయినా పర్లేదు. ఓకేనా? నేను ఇలా పెట్టేస్తున్నాను. కొంచెం లాగున్న వాళ్ళకి సో డబల్ లేయర్ పెడితే బాగుంటుందండి. ఓకేనా? ఇది ఆల్రెడీ క్లాత్ మందం ఉంది. సో అందుకని నేను ఇలా సింగిల్ లేయర్నే వేసేసాను. ఓకేనా? మనకి జార్జెట్ క్లాత్ అయితే డబల్ లేయర్ వేస్తే బాగుంటుంది లోపల మందం అనేది. ఓకేనా? సో ఇలా ఫాస్ట్గా
ఓకేనా. సో మనం దారం పెట్టుకుందాం ఇప్పుడు. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. ఇలా దారం పెట్టుకుని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయడానికి సో చెప్పాను కదా 1 మీటర్వి మనకి హోల్సేల్లో లైనింగ్ పీసెస్ దొరుకుతామండి. సో 25 రూపీస్ ఏమో పడుతుంది ఒక బండిల్కి, మొత్తం 750 రూపీస్ పడుతుంది. సో 750. సో అవి తీసుకొని మీరు ఆ బ్లౌజ్ పీసులు ఒక 5-6 వేస్ట్ అయిపోయినా పర్లేదు, ఫస్ట్ కటింగ్ అనేది స్టార్ట్ చేయండి. అర్థమైందా. సో ఎవరో ఒక ఛానల్ని ఫాలో కావండి, డబ్బులు పెట్టి నేర్చుకోలేదు అనుకున్న వాళ్ళు. సో వీడియో ఎవరో ఒక ఛానల్ని ఫాలో అవుతూ మీరు అలా నేర్చుకుంటే సో రోజు ప్రాక్టీస్ అనేది చేయండి, ఒక 1 అవర్ అట్లా చేస్తే సో మనకి స్టిచ్చింగ్ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే సో అన్ని లాభాలు ఉంటాయండి, చాలా లాభాలు ఉంటాయి. ఓకేనా. చాలా లాభాలు ఉంటాయి. ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకుని ఓకేనా. చూసారు కదా ఇప్పుడు. సో ఇది 2 సో ఇలా నీట్గా ఇలా కలర్స్ ఇలా కరెక్ట్గా పెట్టేసి సో ఇలా కట్ చేయాలండి. ఓకేనా. ఇలా ఇప్పుడు సో దీన్ని ఇలా సో ఇలా పెట్టేసి ఇలా ఇలా ఇక్కడ ఇది ఉంది కదా సో దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. చేస్తే అప్పుడు మనకు అది ఇలా బయటికి రాకుండా గలీజ్గా కనబడకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 2 పార్ట్ ఇంకోటి వచ్చింది చూడండి. సో ఇక్కడ ఇప్పుడు ఇలా ఇంకొకటి వచ్చేసి ఇలా. ఓకేనా. సో ఇలా ఎక్స్ట్రా దారాలు ఉన్నాయి ఇలా నీట్గా సో కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇది ఉంది కదా సో దీన్ని ఇలా పైకి రావాలి. సో ఇలా ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఓకేనా. డబల్ స్టిచ్ వేసుకున్నట్టు ఉంటుంది మనకి, ఇక్కడ నీట్గా ఉంటుంది. ఖర్చులు కనబడకుండా కూడా కుట్టచ్చండి. ఓకేనా. ఎవరైనా మనకి తగ్గట్టు స్టిచ్చింగ్ ఉంటుందండి. ఓకేనా. మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా. మనీ ఎక్కువ పెట్టే వాళ్ళకి బోటిక్స్లలో సో వాటిలలో వేరే ఉంటుంది ఛార్జ్. సో మన దగ్గర అంత పెట్టదు. నా షాప్ అయినా కూడా అలా పెట్టరండి. సో ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి ఇలా 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 చూసుకోండి. ఇలా చూసారా కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మనము సో ఇటు సైడు ఇలా మ్యాక్స్ మనం మెయిన్ ఈ క్లాత్ తీసుకుంటేనే బాగుంటుందండి. ఇది పంచం క్లాత్ అయితే సో కొంచెం లైనింగ్ వేస్తే బాగుంటుంది. ఇది మందమే ఉంది క్లాత్, అందుకే నేను డైరెక్ట్ వేసేస్తున్నా. ఓకేనా. ఇలా లైనింగ్ కంటే ఇలా మెయిన్ క్లాత్ వేయడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుంది పికిలికపోకుండా. ఓకేనా. సో దీంతో ఇంకా లైనింగ్ ఆడేసి మనకి ఇది ఆల్రెడీ మందం ఉంది, ఇంకా మందం అవుతుంది మనకు. హెమ్మింగ్ చేసేటప్పుడు సూది దిగదు. సో ఇలా చూసారు కదా. సో ఇప్పుడు ఇలా తిప్పేసి ఇలా క్లాత్ మొత్తం లోపలికి మలిచేయండి. లేదా ఇలా నీట్గా ఇట్లా పెట్టేసి సో ఇది లైనింగ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఈ కొసకు వచ్చేసరికి నీడిల్కి లాస్ట్లో ఇలా ఉంచి
నీడిల్ అలా ఉంచి పాదం పైకెత్తాలి. పాదం పైకెత్తి ఇలా స్టిచ్ చేయాలి. ఓకేనా? అంతే, ఏం లేదు. కుడతా ఉంటే ప్రాక్టీస్ వస్తుంది, చేయి తిరుగుతుంది. ఓకేనా? చూసారు కదా? సో ఇగో ఇలా. నెక్స్ట్ సో ఇప్పుడు కాజా పట్టి. సో కాజా పట్టీకి అయితే నేను నార్మల్ క్లాత్ వేసేస్తున్నానండి. ఓకేనా? సో మనము లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, సో దాన్ని వాడేస్తున్నాను నేను. దీనికి క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది, సో అందుకే నేను కాజా పట్టి సో లైనింగ్ వేసేస్తున్నాను. ఇలా పెట్టేసి రివర్స్లో ఇలా ఎక్కువ ఇలా పెట్టేసి ఇలా ఇలా సో ఇలా. ఓకేనా? సో ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నామండి. ఫస్ట్ హ్యాండ్స్కి ఇక్కడ మనము చంకపిల్లకలు అయితే కట్ చేస్తాం కదా, సో వాటిని వేసుకున్నాము. ఓకేనా? చంకపిల్లకలు ఇలా హ్యాండ్స్ మంచిగా జాగ్రత్తగా చూడండి. సో నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా? వీళ్ళు కొంచెము సన్నగా ఉంటారండి. సో చంకపిల్లకలు ఇలా వేసి ఇలా వేసాను. ఓకేనా? దీన్ని ఇలా కట్ చేసి ఇలా కట్ చేయడం, ఏం లేదు, సింపుల్. అలాగే ఇంకో హ్యాండ్ కూడా సో వేసుకోవాలండి. ఇంకో హ్యాండ్ కూడా సో ఇలాగే వేసుకోవాలి. ఇలా చూసారు కదా? ఇప్పుడు హ్యాండ్స్ని మనం ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఓకేనా? హ్యాండ్స్ సో ఇలా ఉన్న హ్యాండ్స్ని మనము సో రెండుగా చేసి ఇలా చేసిన తర్వాత ఇలా ఇది మనం చంకపిల్లకలు వేసినాం కదా, సో దాన్ని ఇట్లా ఇలా మంచి సైడ్ మన సైడ్ రావాలి, ఇది లోపల సైడ్ వెళ్ళాలి. ఓకేనా? సో ఇలా వేసుకొని ఇలా జాయిన్ చేసేయండి. ఇలా చేతితోటి తడుముకుంటూ ఇలా. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా ఉన్నట్లా ఇలా కట్ చేసుకోవాలి.
ఈ క్లాత్ని ఇక్కడ అటాచ్ చేసేయండి. ఓకేనా? ఈ క్లాత్ని ఇలా అటాచ్ చేస్తే మనకి అసలు అది వేసినట్టు కూడా మనకు అనిపించదండి. చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్. ఇక్కడ కూడా కొంచెం ఇదైతే వేసుకోవాలండి. చంక పిల్లకాయలు కొంచెం తక్కువ వచ్చినా కూడా మనకి చంక లూజ్ దగ్గర చాలా తేడా వస్తుంది. ఓకేనా? చంక పిల్లిక పడినప్పుడు వేసుకోవాలి. ఓకేనా? సో ఏమవుతుందని మీరు వేసుకోకుండా మీరు లాస్ట్లో పెట్టిన తర్వాత బ్లౌజ్ అంతా పాడైపోతుంది. సో చంక వాళ్ళకి ఆమ్ లూజ్ అనేది చెప్పేసి వాళ్ళకి పట్టదు. తర్వాత మళ్ళీ ఇప్పి మళ్ళీ సెట్ చేయాలంటే బ్లౌజ్ పెద్ద తలకాయ నొప్పండి. ఓకేనా? సో మీరు కుట్టుకునేటప్పుడే నీట్గా నిదానంగా కుట్టుకోండి. చిన్న అక్కైనా పర్లేదు వేసుకోండి. ఎందుకంటే ఒకసారి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇప్పాలంటే చాలా తలనొప్పి ఉంటుందండి. ఓకేనా? సో ఇలా అంతే, ఏం లేదండి. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాం. మనము కట్ చేసుకుని ఇందులో హేమింగ్కి 1/2 ఇంచు ఇలా అమలు చేసుకోండి. మలుచుకున్న తర్వాత సో ఇలా హెమ్మింగ్ చేయడానికి ఇలా పెట్టేసింది. చూసారు కదా? ఇలా అంతే. చూసారా? సో ఎంత నీట్గా వచ్చిందో. ఓకేనా? సో ఇలా ఎక్స్ట్రా ఏమైనా దారాలు ఉంటే నీట్గా కట్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లౌజ్ హ్యాండ్ కూడా ఇలాగే కట్ చేయాలండి. ఇలా సో ఇలా వేసేయండి. ఇలా చేతితో నీట్గా అదుముకుంటూ నీట్గా ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? సో ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేయండి. కట్ చేసి ఇలా ఇదే క్లాత్ని ఇక్కడ వేసేయండి. ఏం లేదు, పెద్ద ఏం లేదు. ఇలా వేయడం వల్ల మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అసలు అతుకులు వేసినట్టు లేదు. ఇలా వేయడం వల్ల, ఇలా కట్ చేయడం వల్ల ఎంత తక్కువ క్లాత్ ఉన్నా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఈజీగా చేసుకోగలం. ఇప్పుడు ఇలా ఓకేనా? ఇలా వేసుకుని మళ్ళీ దారం అయిపోయిందండి. ఓకేనా? సో ఇలా ఉంటుందండి. ఓకేనా? సో దీంతో నేను సెకండ్ బ్లౌజ్ కంటిన్యూస్గా కుడుతున్నాను. కొంచెం మనకు ఓపిక ఉంటే డైలీ 5 బ్లౌజులు ఈజీగా కుట్టుకోవచ్చండి. ఓపిక. ఓకేనా? అలానే మన హెల్త్ మీదకి తెచ్చుకోవద్దు. ఓకేనా? సో మన కన్వీనియంట్ని బట్టి మనం మరీ ఎక్కువ ఆపర్చున పోవద్దండి. ఓకేనా? ఎవరైతే మా కళ్ళ మీద మేము నిలబడాలి, ఏదైనా ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి వర్క్ చేసుకోలేని అని హౌస్ వైఫ్ ఉండే ఫీల్ అయ్యే వాళ్ళు దిస్ ఈజ్ ద బెస్ట్ వే అండి. సో ఇది స్టిచ్చింగ్ అనేది చాలా బెస్ట్ వే. ఓకేనా? చాలా మనీ సేవ్ అవుతుందండి. సో మనము సంపాదించడం కంటే సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం సంపాదించడం కంటే మనీని సేవ్ చేయడం చాలా పెద్ద థింగ్ అండి. సో సంపాదించగలుగుతాం, కానీ ఆ మనీని ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా సేవ్ అవుతుంది మనకి. ఈవెన్ డబుల్ స్టిచ్ చేయాలంటే కూడా సో 40 రూపీస్ అట్లా తీసుకుంటారు. నేనైతే 20-30 రూపీసే తీసుకుంటా అండి. సో ఓకేనా, 20 రూపీస్ 30 రూపీసే తీసుకుంటా. కొంచెం చూసి తీసుకుంటా, మరీ మనం కమర్షియల్గా ఉండొద్దు. ఓకేనా, కొంచెము అట్లానే మరీ లూజ్ వదిలేయద్దు. అర్థమైనా, మనకంటే కస్టమర్లు చాలా తెలియకలలు ఉంటారు. నాకు అక్కడ డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా, ఇంకా అది కామన్ ఒక పిల్ల. అలానే మీరు మెత్త కూడా ఉండద్దు. సో ఉంటే ఆడేసుకుంటారు. ఓకేనా, ఇలా స్టిచ్ చేసుకొని నీట్గా ఇలా జాయింట్స్ వేసుకొని ఓకేనా, వీడియోలో చూపిస్తున్నాను. నీట్గా స్టిచ్ చేసుకోండి. పక్కన చాలా డిస్టర్బెన్స్ ఉందండి. వాళ్ళు వీడియో చూస్తుందని చూసి కూడా అర్థం చేసుకోవట్లేదు. చూసారు కదా, ఇలా నీట్గా. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఇట్లా అదంతా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా ఇలా పెట్టి ఇలా అయిపోయిందండి. హ్యాండ్స్ అనేది హ్యాండ్స్. సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి జాయిన్ చేసుకోవడం అండి, ఏం లేదు. ఓకేనా, సో తెలుసు కదా మీకు ప్రాసెస్ అంతా. సో ఇలా ఇక్కడ గల్ల సైడ్ వచ్చేసి కొంచెం స్లోప్ ఇవ్వాలి. సో షోల్డర్స్ జారకుండా, భుజాలు పట్టినట్టు మంచిగా గల్ల పట్టినట్టు రావడం, లూజ్గా రాకుండా ఉండడం కోసం. ఓకేనా, సో ఇలా కొంచెం ఫాస్ట్ గుర్తేస్తున్నానండి. నాకు ఇంకొక బ్లౌజ్ అర్జెంట్ ఉంది. ఓకేనా, సో ఇలా ఫాస్ట్గా మీకు స్టిచ్చింగ్లో తెలిసిపోద్ది. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు పక్కనే పెట్టేసుకోండి. క్రాస్ పీస్ కూడా కట్ చేసుకోలేదండి. సో డైరెక్ట్ కట్ చేసి మనకి ఓకేనా. సో చూడండి, క్రాస్ పీసులు చాలామంది క్రాస్ పీసులు కట్ చేయడం రాదు. బిగినర్స్కి అయితే చూసి కట్ చేసుకోండి క్రాస్. ఓకేనా, క్రాస్ పీసులు కరెక్ట్ లేకుంటే కూడా గల్ల అనేది కరెక్ట్ రాదండి, ముడతలు వస్తుంది. మనం మలుస్తూ ఉంటే మలగదు క్లాత్. ఓకేనా, ఇలా నీట్గా మంచిగా క్రాస్ పీస్ కట్ చేసుకోండి. ఇలా తర్వాత చాలా డిస్టర్బెన్స్ ఉందండి. ఇలా చూసారు కదా, ముందే మీరు కుట్టేటప్పుడు అన్నీ చూసుకోవాలండి, లూజు టైట్. సో ఓకేనా, మనం ఒక్కొక్కసారి ఎంత పర్ఫెక్ట్ స్టిచ్ చేసినా కొంతమంది కస్టమర్లు ఏం చేస్తారంటే కావాల్సి బ్లౌజ్ ఇప్పిస్తారు. ఓకేనా, మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేకుండా చూసుకోవాలండి. ఓకేనా, చాలా ఇబ్బంది పెడతారు కొంతమంది అందరి గురించి అనట్లేదు నేను, కొంతమంది మాత్రమే అలా ఉంటారు, అందరు అలా ఉండరు. ఓకేనా, మనం ఏం చేయాలంటే మనకి ఎవరైతే మనము అంటే ఎలా కుట్టినా అంటే కాదు, సో వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారము
బ్లౌజ్ వాళ్ళకి సాటిస్ఫై అయ్యి మనల్ని ఏమనకుండా మనకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు చూసినా వాళ్ళని మన ఎట్టి పరిస్థితులలో పోగొట్టుకోదండి. ఓకేనా, మనం ఎంత మంచి పుట్టినా ఏదో ఒక వంక పెట్టి డబ్బులు సరిగ్గా ఇవ్వకుండా సో ఏదో ఒకటి సతాయిస్తూ ఉంటారు చూసినా అలాంటి వాళ్ళకి కుట్టడం కంటే వదిలేయడం బెటరు. ఓకేనా, సో అలా మీరు చూసుకోండి, మీకు తెలిసిపోతుంది ఒక 2-3 టైమ్స్ అట్లా కస్టమర్స్ని. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కుట్టద్దండి, ఎందుకంటే మనకు టైం వేస్ట్, మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఫస్ట్. ఇలా స్టిచ్చింగ్ రాదని చెప్పేసి కావాల్సిన ఇంటెన్షన్ తోటి చేస్తారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకు కుట్టకుండా వదిలేయడమే బెస్ట్. నాకు ఓపికలు నాకు ఇప్పుడు ఖాళీ లేదండి సో అని ఏదో ఒక రీజన్ చెప్పేసేయండి. సో ఇలా మీకు చేయి వాళ్ళను బట్టి ఎటు వీలైతే సో అటు మీరు ఇలా దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ గల్ల అనేది వేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసుకోండి, కంపల్సరీ రఫ్ ఇవ్వాలండి, లేదంటే ఊడిపోతూ ఉంటుంది కుట్టు. సో ఇలా గల్లని లాగొద్దు, చైన్ ఇలా తిప్పుతూ ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర చైన్ తిప్పుతూ ఇలా ఇది ఉంది కదా, సో ఇది జాయిన్ చేసింది షోల్డరు, ఇది మనకు బ్యాక్ సైడ్ రావాలి, ఫ్రంట్ సైడ్ కంటే బ్యాక్ సైడ్ రావాలి, బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి, మీకు కుడతా ఉంటే ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోద్ది. ఓకేనా, ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా రావాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర చిన్నగా టక్స్ లాగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా సన్నగా ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని సో నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటాము. గల్ల సన్నగా రావాలి. ఓకేనా, ఒకే లెవెల్లో రావాలి, సన్నగా రావాలి, అప్పుడు హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది, మనము ముడత రాకుండా. చూసారు కదా ఎలా వస్తుందో గల్ల ఇలా పర్ఫెక్ట్గా రావాలండి. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఓకేనా, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం అయితే చేయట్లేదండి. సో చెయ్యండి, చాలా యూజ్ అవుద్ది మీకు. ఓకేనా, ఇలా ఎక్కువ దూరం ఇలా పెట్టకండి, పెడితే ఏమైందంటే సో లెంత్ అనేది మనకి పెరిగి ఇక్కడ ఏమైందంటే ఒకే లెవెల్న హెమ్మింగ్ అనేది రాకుండా ఉంటుంది, హెమ్మింగ్ పట్టి అనేది. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఏదైనా కూడా నిమ్మలంగా చేయాలండి, గాబరా చేసిన పని గాబరాగానే ఉంటుంది, నిమ్మలంగా చేసిన పని నిమ్మలంగానే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ మనము కుట్టడము నీట్గా కుట్టడం ఇంపార్టెంట్, ఫిట్టింగ్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఆగమాగం ఇష్టం ఉన్నట్టు కుడితే అది ఫిట్టింగ్ రాదు, మళ్ళీ మనకే డబల్ పని. అసలే కొంతమంది ఉంటారు మనం ఎంత నీట్గా కుట్టినా ఏదో ఒక వంక పెడతారు, ఇస్తే సతాయిస్తారు. మరి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోండి, ఇప్పుడే కట్ చేసుకోండి. మనకి హ్యాండ్స్ జాయిన్ చేసి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఆల్రెడీ బ్లౌజ్ రెడీ అవుతుంది కాబట్టి సో ఇట్లా ఒక్కొక్కసారి క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా అయితే కొంచెం స్ట్రైట్గా ఉంటుంది కదా, సో కట్ చేయడానికి ఈజీ ఉంటుంది కట్ చేయడానికి. ఓకేనా, కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాలండి, ఏం లేదు. స్టిచ్చింగ్ అనేది అంతా పెద్ద బ్రహ్మాండికి ఏం కాదండి, అలవాటు అయిందంటే మనం బాగా చేయి తిరిగిందంటే సో మనం ఈజీగా ముట్టేసుకోగలుగుతాము. సో చూసారు కదా, ఒకసారి గల్లని చూడండి, చూసారు కదా. సో హెమ్మింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఇట్లా హెమ్మింగ్ పట్టి వేయడం అనేది కనిపిస్తుందా గల్ల. సో ఇప్పుడు
ఇలా షోల్డర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నవా లేవో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు హ్యాండ్స్ జాయిన్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా చూసారా, షోల్డర్స్ అనేవి కరెక్ట్ ఉన్నవి. ఇలా చూసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇలా ఇట్ సైడ్ జాయిన్ చేయండి, చంక్ సైడ్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం పడుతుందండి, ఓకేనా. బట్ హాఫ్ అన్ అవర్లో కుట్టేస్తాను నేను బ్లౌజు. కదా కొంచెం కూడా ఎక్కువ రాలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టేసుకున్నాం. సో ఇప్పుడు కొలత బ్లౌజ్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చింది బ్లౌజ్ అయితే కట్ చేసుకొని తర్వాత వచ్చేసి షోల్డర్ ఇక్కడ నుంచి ఇలా తీసుకొని, సో ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు ఉక్స్పట్టి సైడ్ ఎంత ఉందో సో అంతా మీరు చూసుకోండి. ఇక్కడికి ఉందండి, ఓకేనా. సో ఇలా రఫిచ్చేయండి, రఫిచ్చేసి మొత్తం వరకు వేసుకోండి. ఇంకొక హ్యాండ్ ఇలా ఇంకొక హ్యాండ్ ఇలా జాయిన్ చేసుకుంటే అయిపోద్దండి, ఓకేనా. ఇలా సెంటర్లో పెట్టేసి కనిపిస్తుంది. సో ఇలా పాదం ఎంచుతోటి ఇలా తీసుకొని సో ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఇలా ఎక్కడికి ఉంది రోజు ఇలా కట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఒకసారి మళ్ళీ చూసుకోండి ఇలా, ఓకేనా. ఇక్కడికి వచ్చింది లూజ్ అనేది. సో తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకొని కొంచెం ఇంకా
ఇప్పుడు కాజా పట్టిని ఒకసారి ఇక్కడ చూసుకోండి. కాజా పట్టి లూజ్ టైట్. సో ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టేసుకొని ఇంకా ఇక్కడికి ఉంది ఇలా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఓకే. బ్లౌజ్ మనం చూద్దామండి ఫిట్టింగ్ అనేది ఎలా వచ్చింది. ఇది చూసారు కదా బ్లౌజ్ ఎలా వచ్చిందో. ఇదండి బ్లౌజ్. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.